హై మాస్టర్స్ అందరికి ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం. అలాగే జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చిన మనందరి గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తనను కూడా ఈ సెక్షన్ లోకి ఇన్వైట్ చేసుకున్నాం. అలాగే రోజుకు ఒక మాస్టర్స్ ద్వారా ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందుకుంటున్నాము. అలాగే ఈ రోజు కూడా ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మార్కెట్ సెక్షన్ కి ఇచ్చేస్తున్నారు అనుజ మేడం గారు హైదరాబాద్ నుంచి. నిన్నటి నుంచి దేహం 96 తత్వాలు అనే టాపిక్ ద్వారా 3 days వర్క్ షాప్ చేస్తున్నారు. ఫస్ట్ డే ఫినిష్ చేసేసుకున్నాం. ఈరోజు సెకండ్ డే. మేడం గారు ఈరోజు తీసుకున్న టాపిక్ వచ్చేసి పంచకోశములు. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి సగర్వంగా సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యు మేడం. ఓకే, మనం నిన్న తెలుసుకున్నది ఏంటి? పంచ ప్రాణాల గురించి సవివరంగా చక్కగా మనం తెలుసుకున్నాం. పంచ ప్రాణాలు ఎలా మనకి యూజ్ అవుతున్నాయి, ఎలా పని చేస్తున్నాయి మన దేహంలో, 5 భాగాలుగా విభజన జరిగి ఒక్కొక్క భాగాలకి ఎలా వెళ్ళి ఎలా మనకి వర్క్ చేస్తున్నాయి, అది వర్క్ చేయకుంటే నష్టము లాభాలు అన్నీ మనం తెలుసుకున్నాం. అంటే బ్యాలెన్స్ గా ఉంటే మనం ఎలా ఆరోగ్యంగా ఉంటాం, ఇన్బ్యాలెన్స్ గా ఉంటే ఎలా అనారోగ్యంగా ఉంటాము, ఇవన్నీ కూడా మనం నిన్న టాపిక్ డే 1 లో అద్భుతంగా తెలుసుకున్నాం. కానీ పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు అంటే పంచ వాయువులు, ఉపవాయువులు కూడా ఉన్నాయి. పంచ ఉపవాయువులు అంటే ఇవి ఒక పిల్ల కాలువ లాంటివి. అంటే పంచ ప్రాణాలలోనే అదే వాయువుని కొంత తీసుకొని ఉపవాయువులు అంటే ఇప్పుడు ఒక నదిలో ప్రవాహం జరుగుతుంది, కానీ అవి వలవలుగా సన్న దారి, ఏ దారిలో అవి తీసుకొని ప్రయాణం చేస్తుంటాయి. వాటికి ఎక్కడ దారి దొరికితే అటు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆ చిన్న చిన్న పిల్ల కాలువలాగా వెళ్తూ ఉంటాయి. అదే విధంగా మన దేహంలో కూడా పంచ ఉపవాయువులు, అది నిన్నటిది కొంచెం టాపిక్ ఉండిపోయింది. మనం ఈరోజు దాన్ని తెలుసుకొని తర్వాత పంచ ప్రాణాల్లోనికి మనం ఆ టాపిక్ లోకి వెళదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనందరి గురువు అయిన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరియు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అనంత కోటి ప్రణామాలు. థ్యాంక్ యూ. మరియు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ జూమ్ సెక్షన్ మాస్టర్స్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి మనం ఈరోజు ఈ టాపిక్ పంచకోశాల గురించి మనం తెలుసుకుంటాము. నిన్నటి టాపిక్ కొంత మిగిలి ఉండడం వల్ల దాన్ని కూడా మనం చెప్పుకొని ముందుకు వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, చక్కగా పంచ ప్రాణాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు పంచ ఉపవాయువులు అవి ఏమిటి అంటే 5: కూర్మ వాయువు, కృకూర వాయువు, దేవదత్త వాయువు, నాగవాయువు, ధనుంజయ వాయువు. మరొక్కసారి: కూర్మ వాయువు, కృకూర వాయువు, దేవదత్త వాయువు, నాగవాయువు, ధనుంజయ వాయువు. ఇట్లా 5 భాగాలుగా ఇవి కూడా విభజన జరిగి ఒక్కొక్క భాగంలో అద్భుతంగా వర్క్ చేస్తున్నాయి. ఆయా వాయువులు వెళ్ళి మన ప్రణయం లేకుండా అద్భుతంగా వర్క్ చేస్తున్నాయి. ఎట్లాగా? ఇప్పుడు కూర్మ వాయువు అంటే మన 2 కళ్ళు పైన ఉన్న రెప్పలు మన ప్రణయం లేకుండా అద్భుతంగా వర్క్ చేస్తున్నాయి. రెప్పలు మూసుకోవడం తెరవడం నాన్ స్టాప్ గా మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నేళ్ళైనా, ఇప్పుడు కొంతమందికి 40 years 30 years 50 ఏళ్ళు 60 70 ఏళ్ళు 70 ఏళ్ళు నాన్ స్టాప్ గా కళ్ళు రెప్ప తెరవడం మూసుకోవడం అలా జరుగుతుంది మన ప్రణయం లేకుండా. దేని ద్వారా? ప్రాణశక్తి ద్వారా, ప్రాణవాయువు ద్వారా, మనం తీసుకునే ప్రాణవాయువు ద్వారా. ఆ రెప్పలు ఎందుకు మనకు? ఆ రెప్పలు భగవంతుడు ఇచ్చాడు. మనం దుమ్ము ధూళి మలిన పదార్థాలు ఏది కంటి లోపలికి వెళ్లకుండా పడకుండా. అంటే సర్వేంద్రియాల్లో నయనం ప్రధానం.
అన్ని ఇంద్రియాలలో కన్నా అతి గొప్పదైన ఉన్నతమైన ఇంద్రియము మన కళ్ళు. అది అందుకే మన యోగులు కూడా సర్వ ఇంద్రియాలలో, ఈ జ్ఞానేంద్రియాలలో ప్రధానమైన ఇంద్రియము కళ్ళు. ఆ కళ్ళుని మనం ఎంత అద్భుతంగా, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే అంత అద్భుతంగా, అంత జాగ్రత్తగా చూసుకోవాలి. అది చూసుకోవడానికే మన ప్రమేయం లేకుండా భగవంతుడే మనకి ఆ సృష్టిని కూడా పెట్టడం జరిగింది. ఇట్లా మన రెప్ప చూడండి ఎంత సూక్ష్మంగా, ఏదైనా ఎవరిదైనా చెయ్యి మన మీదకి పడబోతుంది అనగా, తగలబోతుంది అనగా వెంటనే రెప్ప కళ్ళు మూసుకుంటది. ఎక్కడి నుంచో ఏ దుమ్ము ధూళి గాలి కొడుతున్నంటే ఇక్కడ వెంటనే రెప్ప మూసుకోవడం జరుగుతుంది. ఎంత అద్భుతంగా టెక్నిక్ అంద భగవంతుడు సృష్టిలో ఎన్ని మెరాకిల్స్, ఎన్ని అద్భుతాలు చూస్తున్నామంటే మనము మన దేహాన్ని మనం చూసుకోవచ్చు. ఎన్ని అద్భుతాలతో కూడుకున్న మన దేహమే మనకి ఒకటి భగవంతుని పరమాత్మ యొక్క దర్శించుకోవాలంటే మన దేహమే చాలు మనం దర్శించుకోవడానికి. మళ్ళా అదే విధంగా మనకి కూర్మ వాయువు అయింది. రెండవది కృకూర వాయువు. ఆ కృకూర వాయువు అంటే ముక్కు ద్వారా తుమ్ములు బయటికి రావడము. ఇప్పుడు మనకి ముక్కు ద్వారా జలుబు, తుమ్ములు బయటికి వస్తుంది. అంటే నెగటివ్ ఎనర్జీలని బయటికి రిలీజ్ చేస్తుంది. ఈ వాయువులు, ఈ పంచ ఉపవాయువులు మన లోపల నిక్షిప్తమైన, జ్ఞానేంద్రియంలో నిక్షిప్తమైన, మన దేహంలో నిక్షిప్తమైనవి నెగటివ్ ఎనర్జీని బయటికి రిలీజ్ చేయడమే అనమాట వీటి పని అనమాట. అది కూర్మ వాయువు కంటి రెప్ప ద్వారా, కృకూర వాయువు మనకి ముక్కు ద్వారా, తుమ్ముల ద్వారా నెగటివ్ ఎనర్జీ బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది. మూడవది దేవదత్త వాయువు. దేవదత్త వాయువు అంటే నోటి ద్వారా ఆవులింతలు. మనం చూడండి, మన ప్రమేయం లేకుండానే ఎప్పుడు వస్తుందో తెలియదు ఆవులింతలు, తుమ్ము ఎప్పుడు వస్తుందో తెలియదు, మనకు తెలియకుండానే రెప్ప కొట్టుకుంటూ ఉండడము, మూసుకోవడం, తెరవడం, ఏవి ఎప్పుడు వస్తుంటాయో ఎప్పుడు వెళ్తుంటాయో మనకు తెలియకుండా, మన ప్రమేయం లేకుండా అద్భుతంగా ఆ వర్క్ జరుగుతూనే ఉంటది. ఇది క్రియ జరగడం అంటే మన ప్రమేయం లేకుండా ప్రకృతి సహజంగా జరిగేదాన్ని క్రియాయోగము అంటారు. అదే కర్మయోగము అంటే మన ప్రమేయం ద్వారా, మన మనసు ద్వారా మనం ఆలోచించుకొని చేసే దానిని కర్మ అంటాం. మనం చేసే పని, మనం మాట్లాడేది, మన ఆలోచనది, మన మనస్సు ద్వారా ఏర్పడేదాన్ని కర్మ చేస్తున్నాము, కర్మయోగము అని చెప్పడం జరుగుతుంది. ఇది క్రియాయోగము. క్రియ అంటే జరుగుతుంది, మన ప్రమేయం లేకుండా జరుగుతుంది, దాన్ని క్రియాయోగము అని పిలువబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ నాగవాయువు అనేది కంఠం దగ్గర ఉండి తన పని చేస్తుంది. కంఠం దగ్గరే ఉండి ఏం పని చేస్తుంది? మనం తీసుకున్న ఆహారము జీర్ణం అంటే అతిగా తీసుకున్నా, జీర్ణం అవ్వకుండా అది బయటకి నెట్టివేయడానికి, బయటకి రిలీజ్ చేయడానికి ఈ నాగవాయువు అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. నాగవాయువు దాని ద్వారా వాంతుల రూపాన బయటికి పంపడం జరుగుతుంది. అనేది వాంతుల రూపాన బయటకు వచ్చేస్తూ ఉంటది అన్నమాట. మళ్ళా ధనుంజయ వాయువు లాస్ట్ది, ఐదవది ధనుంజయ వాయువు. ఈ ధనుంజయ వాయువు పని ఏంటి? మనం ఇప్పుడు మన దేహంలో 72,000 నాడులతో కూడుకున్నది. ఈ దేహం 72,000 నాడులతో కూడుకున్నది. శక్తి అంతా సరఫరా జరుగుతూ ఉండడము, మరియు ఈ దేహంలోంచి ఆత్మ చైతన్యము బయటికి రిలీజ్ అయినప్పుడు, శరీరము మరణించినప్పుడు శరీరం లోపల భాగాల్లో ఉండి శరీరాన్ని బరువును పెంచుతుంది. ధనుంజయ వాయువు ఏం చేస్తుంది? శరీర బరువును పెంచుతుంది. మరణానంత సమయంలో ఈ శరీరానికి మరణం ఏర్పడినప్పుడు ఈ శరీరానికి బరువును పెంచుతుంది అన్నమాట. అది ధనుంజయ వాయువు యొక్క పని అన్నమాట. అట్లా ఈ ఉపవాయువులు ఈ విధంగా మన ప్రమేయం లేకుండానే ఈ విధంగా చక్కగా వర్క్ చేస్తున్నాయి ఫ్రెండ్స్.
మరియు ఇంకా ఈ యొక్క పంచ ప్రాణాలు పంచ ఉప ప్రాణాల గురించి మనం తెలుసుకున్నాము. అది ఆ యొక్క ఎలా పని చేస్తున్నాయి, మన ప్రమేయం లేకుండా ఇంత అద్భుతంగా వర్క్ చేస్తున్నాయి. మనకి ఎక్కడ ఏ లోపం కనబడినా మనకి తెలిసిపోతుంది అనమాట. మీకు ఏమని ఇప్పుడు ఎన్ని ఉపవాయువులు ఎలా పనిచేస్తున్నాయి, అవి పని చేయకుంటే మనకి అతిగా పనిచేసినా, లేకుంటే అక్కడ బ్లాక్స్ ఏర్పడినా, ఈ వామిటింగ్ సెన్సేషన్ రాకపోవడము, లోపల ఇరిటేషన్ రావడము, పొట్ట బరువు అయిపోవడము, అనీజీగా ఉండడము, మనకి లోపల గ్యాస్ పట్టేసేయడము, గ్యాస్ మన పదార్థం కుళ్ళిపోయిన పదార్థం అక్కడే లోపలే ఉండిపోవడము, ఇవన్నీ ఎఫెక్ట్లు బయటపడుతుంటాయి అన్నమాట. మనకి దీని ద్వారా తెలుస్తుంది అనమాట. ఈ ఉపవాయులు పంచ ప్రాణాల ద్వారా ఎక్కడెక్కడ మనకి ఏ తత్వం ద్వారా ఈ యొక్క లక్షణాలు మనకి తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు తుమ్ములు వస్తున్నాయి కానీ కొంతమందికి ఆ తుమ్ము కూడా రాకుండా చాలా మంది 1-2 వస్తాయి. ఇలాంటి జలుబు ఎక్కువ చేస్తుంది, కలి కప్పము ముక్కు చుట్టూరా పట్టేస్తుంది అనమాట. ముక్కు లోపల ఈ ముక్కు చుట్టూరా కలి కప్పము ఇవన్నీ పట్టేయడం కూడా జరుగుతుంటుంది. కనుక ఈ ముక్కుకి మనము ప్రాణాయామం కూడా చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరియు ఇప్పుడు మనము పంచ కోశాల గురించి తెలుసుకుందాము. పంచకోశాలు అనే మన దేహంలో ఇప్పుడు కనబడే దేహమే కాక మిగతా 7 దేహాలు, ఆ 7 మొత్తం 7 దేహాలు అన్నమాట. కనబడే దేహంతో కలిపి 7 బాడీస్. దానిని యోగులు కుదించి పంచకోశాలు కింద చెప్పడం జరిగింది. పంచకోశాలు అవే ఒక్కొక్కటి మనం పేర్లు తెలుసుకుందాం. ఒకటి అన్నమయ కోశం, రెండవది ప్రాణమయ కోశం, మూడవది మనోమయ కోశం, నాలుగవది విజ్ఞానమయ కోశం, ఐదవది ఆనందమయ కోశం అన్నమాట. ఇట్లా 5 పంచకోశాలు. మనం ఈరోజు పంచకోశాలు కూడా ఆది శంకరాచార్యుల వారు ఈ పంచకోశాల గురించి చాలా అద్భుతంగా జ్ఞానాన్ని మనకి అందించారు. ఆది శంకరాచార్యుల వారు ఆయన పంచకోశాల గురించి చాలా అద్భుతంగా వివరణ ఇచ్చి మనకి జ్ఞానాన్ని అందించారు. ఈ పంచకోశాలు ఎలా ఉంటాయంటే ఈ కనబడే శరీరం చుట్టూరా ఉల్లిపాయ పొరలు ఎలా ఉంటాయో అదే విధంగా ఈ యొక్క ఉల్లిపాయ లాగా అంటే తొడుగు, ఒక 4 తొడుగుల మధ్యలో మన ఈ కనబడే భౌతిక దేహం ఉంటుంది. భౌతిక దేహము ఒకదాని తర్వాత లేయర్స్ అన్నమాట. ఈ శరీరానికి చుట్టూ ఒక లేయర్, ఒక తొడుగు లాగా ఉంటది అన్నమాట. ఇప్పుడు కనబడే భౌతిక దేహము, దీని చుట్టూరా ప్రాణమయ దేహము, ఇక్కడి నుంచి కంఠం దగ్గర నుంచి ప్రాణమయ దేహము, ఇది భౌతిక దేహము. రెండోది కంఠం దగ్గర నుంచి మన శరీరం కింద ప్రాణమయ దేహం. మూడవది మనోమయ దేహం. మనోమయ దేహం అంటే మన నుదురు 2 కనుబొమ్మల దగ్గర నుంచి నుదుటి భాగం నుంచి మనోమయ దేహము. శరీరము సన్నగా ఒక ఉల్లి పొరలాగా మనకి కంటికి కనబడదు. ఇవన్నీ కనబడనివి. 90% మనం మిగతావి ఏది కనపడవు ఫ్రెండ్స్. ఒక 10% మాత్రమే మన భౌతిక దేహం కనబడుతుంది. ఈ భౌతిక దేహం 10% మాత్రమే. మిగతా అంతా కూడా 90% మన కంటికి కనబడినది సూక్ష్మంగా ఉండే వర్క్, అద్భుతమైన వర్క్ జరుగుతూ ఉంటది అనమాట మన బాడీ. ఈ 7 బాడీస్ అంటే 5 శరీరాలు, దాన్ని అది పంచకోశాలుగా చెప్పడం జరిగింది అనమాట. ఈ మనోమయ కోశము తర్వాత విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశం ఎక్కడ ఉంటది? ఈ 2 కనుబొమ్మలకి పై భాగం, నుదిటి భాగం నుంచి మీకు లేరు కింద దాకా, కాలు చివరి దాకా మనకి ఒక కోడిగుడ్డ ఆకార షేప్ లో ఇవన్నీ పొరలుగా ఒకటి తర్వాత ఒకటి అంటే ఒక సంచిలో ఒక 4-5 సంచులలో మనం ఒకటి తర్వాత ఒకటి డబ్బాలు ఎలా వేసుకుంటామో, మొదటి డబ్బా, రెండో డబ్బా, మూడో డబ్బా, ఒక దాంట్లో ఒకటి ఎలా వేస్తామో అట్లా ఒక సంచి తొడుగులాగా మన దేహం చుట్టూ ఇవి మిగతా 4 ఉంటాయన్నమాట. ఈ విజ్ఞానమయ కోశము కూడా మన నుదుటి భాగం నుంచి ఆ లేరు మన శరీరం చుట్టూరా ఉంటుంది.
ఆనందమయ కోశం అనేది మన తల పై భాగము, ఈ సహస్రారము, మన బ్రెయిన్ మెదడు తల పై భాగం, ఈ పై భాగం నుంచి ఆ లేరు కింద శరీరం వరకు ఉంటుంది. అన్ని కోడిగుడ్డు ఆకారం, కోడిగుడ్డు షేప్ లో ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి తొడుగులాగా ఈ భౌతిక దేహం చుట్టూరా ఉండి, భౌతిక దేహం దాని లోపల ఉంటదన్నమాట. ఈ 4 లేయర్స్ లోపల మన భౌతిక దేహం ఉంటుంది. భౌతిక దేహానికి అనారోగ్యం వెంటనే రాదు ఫ్రెండ్స్. ఈ మిగతా 4 దేహాల్లో ఎప్పుడైతే అనారోగ్యం ఏర్పడుతుందో వాటి ద్వారా చివరగా మన భౌతిక దేహంలో అనారోగ్యం మనకి కనపడ్డము, ఆ నొప్పులు కానీ, ఆ పెయిన్స్ కానీ, ఏదో ఒక భాగంలో మనకి ఏదైనా డిసీజ్ ఉంటే అప్పుడు బయటపడుతుంది అనమాట. ఎప్పుడు బయటపడుతుంది? ఒక 5-6 months, ఒక 5-6 నెలల తర్వాతనే మన ఈ యొక్క డిసీజ్ లాంటివి అన్ని బయటపడతాయి. అప్పుడే మనము డాక్టర్స్ దగ్గరికి పరిగెత్తడము, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చెప్పడము, చేయడము చేసుకుంటూ ఉంటాం, చూపించుకోవడం జరుగుతుంది. కానీ దానికి ముందు ఈ మిగతా 4 దేహాలకి ఈ యొక్క డిసీజ్ అంటే అదే డిసీజ్ కూడా కాదు, మానసికంగా ఎవరైతే డిస్టర్బ్ అయి ఉంటారో, లేకుంటే ప్రాణమయ దేహంలో ప్రాణశక్తి ఎప్పుడైతే తగ్గుతుందో, ఇప్పుడు మొదటి దేహం గురించి ముందు మనం తెలుసుకుందాం. ఈ మొదటి దేహం అంటే భౌతిక దేహము. భౌతిక దేహం అంటేనే అన్నమయ దేహము. మనకు కనబడే దేహమే అన్నమయ దేహం. ఈ అన్నమయ దేహాన్ని భౌతిక దేహం అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ అన్నమయ దేహం దేనితో తయారైంది? మనం తీసుకునే ఆహార పదార్థములు. అది సరైన పదార్థం, సరైన ఆహారం తీసుకుంటున్నామా, సరికాని ఆహారం తీసుకుంటున్నామా, మనం అది చాలా ఎరుకతో తీసుకోవాలన్నమాట. ఎవరైతే మాంసాహారం తీసుకుంటూ ఉంటారో ఆ మాంసాహారం అనేది సరికాని ఆహారము, అంటే శరీరంలో ఎక్కువ ప్రాణశక్తి లేని ఆహారం. మాంసాహారము ప్రాణశక్తి లేని ఆహారము, అంటే అందులో అంతా డెడ్ సెల్సే ఉంటాయన్నమాట. చనిపోయిన మృత కణాలు, అందులో చనిపోయిన మృత కణాలే ఉంటాయి అన్నమాట. కనుక వాటిని మళ్ళా వండుకొని తిన్నప్పుడు మనకి ప్రాణశక్తి అందదు. టాక్సిన్ అనే పదార్థము ఎక్కువగా దాంట్లో రిలీజ్ అయి ఉండడం వల్ల, విషపూరితమైన పదార్థం ఎక్కువ రిలీజ్ అయి ఉండడం వల్ల మనకి మాంసాహారం అనేది అది శరీరానికి శక్తివంతం కాదు, ప్రాణంతో కూడుకున్న ఆహారం కాదు. అదే మనము ప్రాణంతో కూడుకున్న ఆహారము శాకాహారం. ఎవరైతే శాకాహారం తీసుకుంటూ ఉంటారో వాళ్ళ ఈ శరీరం అనేది పటుత్వంగా, దృఢంగా, స్ట్రాంగ్ గా, అంటే మనకి కండ, ఎముక, రక్త, మాంసం, మన శరీరము మాంసము ఎముకకి పట్టుకొని ఉండాలంటే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఇవన్నీ ఖనిజ లవణాలు, అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. పర్ఫెక్ట్ గా మనం తీసుకున్నప్పుడే మన శరీరము దృఢంగా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అంటే మనం తీసుకున్న ఆహారం ద్వారా ఈ యొక్క పర్ఫెక్షన్ అనేది మన శరీరము దృఢంగా, స్ట్రాంగ్ గా, గట్టిగా, బలంగా ఉండగలుగుతుంది. లేకుంటే ప్రాణంతో కూడుకున్న ఆహారం మనం తీసుకోనేందు అంటే దాని దేంట్లో ఉంటాయి? పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, వాటిలలో మనకి ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రాణశక్తి ఇప్పుడు ఉదాహరణకి హిమాలయస్ లో ప్రకృతిలో ఎక్కువ సహజంగా అక్కడ గడుపుతూ ఉంటారు. సహజంగా గడపడము, ధ్యాన సాధన చేసుకోవడము, అవన్నీ కూడా ఎక్కువగా ప్రకృతిలో గడుపుతూ ఉంటారు. ఎందుకు ప్రకృతిలో గడుపుతారో అక్కడ మనకి ప్రాణశక్తి, ప్రాణవాయువు, అంటే ఆక్సిజన్, చైతన్యము అంతా కలుషితం లేకుండా, అంటే మనకి ప్యూర్ ఆక్సిజన్, ప్యూర్ చైతన్యం కలుషితం లేకుండా మనం తీసుకోవడం జరుగుతుంది. అదే ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్నాము, సిటీస్ లో ఉన్నాము. సిటీస్ లో అంతా పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఆహారం పొల్యూషన్ అయిపోయింది. అంటే మనం తీసుకునే ఆహారం అంతా కూడా మెడిసిన్స్ తో చాలా మట్టుకి తయారవుతున్నాయి. ఇప్పుడు వీలైన మట్టుకి మనము ఎక్కువగా ప్రకృతిలో ఉండడానికి, ప్రకృతిలో గడపడము మనం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. వీలైన మట్టుకి మనం
ఎంత ఎక్కువగా ప్రకృతి దగ్గరగా, అంటే మన ఇంటి దగ్గర ఉన్న చెట్ల దగ్గర ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది, వాటికి ప్రేమతత్వం ఉంటుంది. మనలాగా ద్వేషము, కరుణ, ద్వేషము, లేకుంటే భయాందోళన, టెన్షన్, ఇవన్నీ ఉండవు అన్నమాట. దుఃఖము, బాధ, ఇవన్నీ నెగటివ్ ఎనర్జీస్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా నెగటివ్ ఎనర్జీస్. అదే మన చెట్ల దగ్గర ఉంటే అంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అంటే వాటికి స్పర్శ తప్ప వాటిలో భావన ఉండదు. మొక్కలలో భావన ఉండదు అనమాట. ఆ భావన లేని స్థితిలో ఉండడం వల్ల అవి ప్యూర్ ఆక్సిజన్ మనకి అందించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మన భౌతిక దేహానికి, కనబడే భౌతిక దేహానికి దృఢంగా, ఆరోగ్యంగా మనకి ఆ యొక్క శరీరం కలుషితం లేకుండా, మలినం లేకుండా, మలిన పదార్థంతో కూడుకుండా, మలినం అంతా విసర్జన అయిపోవాలి, బయటికి నెట్టివేయబడాలి, పంపించేయాలన్నమాట. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. రెండవది ప్రాణమయ దేహము. ఈ ప్రాణమయ దేహము అనేది మనం ఈ కంఠం దగ్గర నుంచి అని చెప్పామన్నమాట. ఇడా పింగళ నాడులు ప్రాణమయ దేహంలో మన ముక్కు ద్వారా తీసుకున్నటువంటి ప్రాణవాయువు. ప్రాణవాయువు ద్వారా మన దేహంలో ఉన్న 72,000 నాడులకి అన్నిటికీ ప్రాణవాయువు పంపించడం జరుగుతుంది అనమాట. అది పర్ఫెక్ట్ గా పంపినప్పుడు, పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే ఈ ప్రాణమయ దేహం అనే శరీరము సూక్ష్మ దేహం అంటారనమాట. దాన్నే సూక్ష్మ దేహము, ఆస్ట్రల్ బాడీ. కనబడే దేహాన్ని ఫిజికల్ బాడీ అంటాము. అదే కనబడని దేహాన్ని ఆస్ట్రల్ బాడీ, అదే సూక్ష్మ శరీరము. దీనినే సూక్ష్మ శరీరము. ఇది కంటికి కనబడదు ఫ్రెండ్స్. డాక్టర్స్ కూడా ఆ రీసెర్చ్ చేసిన ఎక్విప్మెంట్స్ కి అందదు కాక అందదు అనమాట. అందదు కాక అంటే కనబడదు కాక కనబడదు. ఈ ప్రాణమయ దేహము దేని ద్వారా ఆరోగ్యంగాను మనం ఎక్కువగా శక్తి, ప్రాణశక్తి, ప్రాణవాయువు అంటే చైతన్య శక్తి, విశ్వశక్తిని ప్రాణశక్తి అంటాం అన్నమాట. ఆ ప్రాణశక్తి మనం ఎంత ఎక్కువగా తీసుకుంటామో, ఈ ప్రాణవాయు ముక్కు ద్వారా ఎంత ఎక్కువగా తీసుకుంటామో, మన ప్రాణమయ దేహము ఆరోగ్యంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. అన్ని టోటల్ శరీర భాగాలకు అన్నిటికీ ప్రాణశక్తి ప్రవాహము జరగడము, ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ ప్రవాహం జరగడం ద్వారా టోటల్ లోపల ఉన్న భాగాలు, బయట ఉన్న భాగాలు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా పనిచేస్తూ ఉంటాయి. దానికి ఒక్కటే మార్గము, ధ్యానం ఒక్కటే మార్గము. మనం ధ్యానం ద్వారా, ధ్యానంలో మనం శూన్య స్థితికి చేరుకున్నప్పుడు, మనసు లయమైనప్పుడు మనం విశ్వశక్తి అనేది తీసుకోవడం జరుగుతుంది. విశ్వశక్తి ఎంత ఎక్కువగా మనం తీసుకుంటామో మన శరీర భాగాలన్నీ కూడా అంత అద్భుతంగా పనిచేస్తాయి. గత జన్మల యొక్క సంస్కారము, గత జన్మల యొక్క వాసనలు, అంటే మనం తెలిసి తెలియక గత జన్మలో చేసిన కర్మలు అన్నీ కూడా ఈ యొక్క ప్రాణశక్తి ద్వారానే దగ్ధం చేసుకోవడం జరుగుతుంది. మనం దేహంలో నిక్షిద్ధం చేసుకొని వస్తాం గత జన్మలో చేసిన కర్మలు, పాపకర్మ. చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు. పెద్ద పెద్ద పాపాలు, పెద్ద పెద్ద రోగాలు అంటే క్రానికల్ డిసీజ్. ఇవన్నీ హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీస్, ఇవన్నీ బ్రెయిన్ స్ట్రోక్, ఇవి అంతా కూడా క్రానికల్ డిసీజ్ అన్నమాట. అంటే గత జన్మలలో పాపకర్మలు, చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు. మనం తెలుసుకున్నాం కనుక ఎంత ధ్యానం చేస్తాం, ఎంత ధ్యాన శక్తి తీసుకుంటుంటామో, ధ్యానంలో సాధన చేస్తున్నప్పుడు ప్రాణశక్తి అపారంగా తీసుకోవడం జరుగుతుంది. ఆ ప్రాణశక్తి మన శారీరకంగా, మన ప్రాణమయ దేహం కూడా ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటుంది. లేకుంటే వాటికి కూడా కన్నాలు పడ్డము, చిల్లు పడ్డము జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మరియు మూడవ దేహము మనోమయ దేహం. మూడవది మనోమయ దేహం. మనోమయ దేహము ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలంటే, ఈ దేహం కూడా ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలంటే మనస్సే ఆధారము. మనస్సులో ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి భావనలు,
మంచి భావనలు, మంచి ఆలోచనలు, మనసులో మంచి మంచి థాట్స్ రావాలి. అంతే తప్ప ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలని, హింసించాలని, ఎదుటి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలని, వాళ్ళు మొన్న 2 రోజుల కిందట నన్ను ఇలాంటి మాటలు అన్నారు. నా తప్పేమి లేకుండానే వాళ్ళు ఇలాంటి మాటలు నన్ను అన్నారు. వాళ్ళని ఏ విధంగానైనా నేను మళ్ళా కక్ష తీర్చుకోవాలి. వాళ్ళని కూడా నలుగురిలో నలుగురిలో వాళ్ళ మాటలు మనం బయట పెట్టాలి. వాళ్ళని షేమ్ చేయాలి, అవమానించాలి. అలాంటివన్నీ కూడా కొంతమంది పెట్టుకొని అట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. చాలా మంది కూడా ఇటువంటి కక్ష కింద పెట్టుకోవడం వల్ల వాళ్ళ కక్ష తీర్చుకుంటున్నారు అనుకుంటారు. వేరే వాళ్ళకి కక్ష తీర్చుకున్నామని అనుకుంటారు. కానీ వీళ్ళ మైండ్ లో ఏం జరుగుతుంది? రిపిటేషన్ జరుగుతుంది. మన మైండ్ లో, మన మనసులో వాళ్ళ మీద ధ్యాస, వాళ్ళ గురించి ఆలోచించడం. అది ఎట్లా? ఎదుటి వాళ్ళ గురించి నువ్వు ఎంత ఆలోచిస్తావో నీ ఎనర్జీ అంత లాస్ అయిపోతుంది. అది మనం తెలుసుకోవాలి. ఎనర్జీని స్టోర్ చేసుకుంటున్నామా, ఎనర్జీ లాస్ చేసుకుంటున్నామా? ఈ రెండు కారణాలు. మన శక్తి కోల్పోతున్నామా, శక్తి నిర్వీర్యం అవుతుందా, లేకుంటే శక్తి స్టోర్ అవుతుందా? శక్తిని స్టోర్ చేసుకున్నాం. మన ప్రాణ శక్తి ఎంత ఎక్కువగా మనం స్టోర్ చేసుకుంటామో, మన ప్రాణ శక్తి ఎంత ఎక్కువగా తీసుకొని, ఎంత లోపలికి తీసుకొని స్టోర్ చేసుకుంటామో అంత శక్తివంతంగా ఉండడము, అంత ఆరోగ్యంగా ఉండడము. మనకు కనబడే దేహమే కాక మిగతా అన్ని దేహాలు కూడా మనకి యాక్టివ్గా, ఎప్పుడు మనసు కూడా మనసు ఆధీనంలోకి వెళ్ళిపోకుండా, బాగా గుర్తుపెట్టుకోండి, మనసు ఆధీనంలోకి వెళ్ళిపోతాం. మనోమయ దేహము ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలంటే మనసు మన ఆధీనంలో ఉండాలి. మనము మనసు ఆధీనంలోకి వెళ్ళిపోవడము, ప్రాపంచిక విషయాల మీద ఎక్కువగా, అతిగా ఆసక్తి, ఎక్కువగా వాటి మీద ధ్యాస. చాలా మట్టికి చూడండి, ప్రాపంచిక విషయాల మీదే చాలా మందికి ధ్యాస ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి వస్తువులు, ప్రతి పదార్థాల మీద ధనార్జన, ఎక్కువగా ధనార్జన చేయాలి, ధన సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. ఏదో విధంగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి ఎంత కష్టపడ్డా, నష్టపడ్డా, మానసిక ప్రశాంతత లేకున్నా, వాళ్ళకి టైం దొరకకున్నా, టైమే లేకున్నా కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? పరిగెడుతుంటారు. అంటే డబ్బులు సంపాదన చేయాలి, ఎంత సంపాదించినా ఇంకా సరిపోదు, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. అంటే అతిగా కోరికలు. ఎవరికైతే అతిగా కోరికలు ఉంటుంటాయో వాళ్ళలో మానసిక ప్రశాంతత అనేది కోల్పోతుంటారు ఫ్రెండ్స్. మానసిక ప్రశాంతత ఎట్లా కోల్పోతారు? ఈ విధంగానే కోల్పోవడం. ఎంత వచ్చినా తృప్తి అనేది ఉండదు వాళ్ళలో, ఒక హ్యాపీనెస్ అనేది ఉండదు. ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి, ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు సంపాదిస్తాం, వయసులో ఉన్నప్పుడే సంపాదించాలి, ఈ 40 ఏళ్ళ వయసులోనే, 50 ఏళ్ళ వయసులోనే సంపాదించాలి. పరిగెట్టి సంపాదించడం జరుగుతుంది. పరిగెత్తి చేసేసరికి వెనక్కి తిరిగి చూసుకుంటే 50-60 ఏళ్ళు కూడా వచ్చేస్తాయి. 50-60 ఏళ్ళు వచ్చేసిన తర్వాత ఇంకా శరీర భాగాలన్నీ ఇంకా ఒక్కొక్కటి డౌన్ అయిపోవడం, శక్తి సరిపోక నిర్వీర్యమైపోయి డిసీజ్, జబ్బులు, బీపీ, షుగరు, ఇవన్నీ, మైగ్రేన్, హెడేక్, ఏ భాగాలు ఎనర్జీ డౌన్ అయిపోయిందో, ఎనర్జీ శక్తి తక్కువైపోయినా కొద్దీ డిసీజులు, జబ్బులు బయటపడతాయి. తన గురించి తను ఆలోచించడం, తన శక్తిని తను కాపాడుకోవాలని, మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఇంట్లో వాళ్ళకి మనం చేయగలుగుతాం. మనం ఆరోగ్యంగా లేకుండా, మనం శక్తి విహీనంగా ఉన్నప్పుడు మనకే వేరే వాళ్ళు చేయాల్సిందే కానీ మనం నలుగురికి చేసేటట్టుగా ఉండము. మనమే నలుగురితో చేపించుకునేలాగా ఉండడం కరెక్టా? మనము 10 మందికి చేసేలాగా, 10 మందికి ఈ జ్ఞానాన్ని అందించేలాగా ఉండడం కరెక్ట్. మనం 10 మందికి జ్ఞానాన్ని అందించేలాగా ఉండాలి ఫ్రెండ్స్. మనం కూడా నలుగురికి సేవ చేసేట్టుగా మన శరీరాన్ని శక్తివంతంగా, దృఢంగా చేసుకోవాలంటే ముందు మనోమయ శరీరము స్ట్రాంగ్ గా ఉండాలి. అంటే ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి? మనసు మన ఆధీనంలో ఉంచుకోవాలి. మనసు మన ఆధీనంలో ఉండాలి కానీ మైండ్ ఆధీనంలోకి వెళ్ళిపోరాదు. ఇక చాలా మట్టుకి
మైండ్ ఆధీనంలోనే ఉంటారు. ఎంత అంటే మైండ్ ఏంటి, మనసు క్షణక్షణం మారుతూ ఉంటది, క్షణక్షణం మారుతూ ఉంటది. ప్రాపంచిక విషయాల మీదే మైండ్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటది, అంతే దాని పని. అన్నిటి మీద, వస్తువుల మీద, పదార్థం లేకుంటే కాసేపు వెళ్ళమంటది, కాసేపు వద్దంటది, పనులు చేయమంటది, రేపు చేసుకోమంటది, పోస్ట్ పని చేస్తూ ఉంటది. మనసు అనేది కోతి వంటిది, అది చాలా డేంజర్ అన్నమాట. దానిని గుర్తించడము ఒక యోగి మాత్రమే గుర్తించగలడు. ఆ యోగి గుర్తించడం అంటే ఇప్పుడు మన గురువు గారు మనకు అందించారు ధ్యానం. ధ్యానం ద్వారా మనం తెలుసుకున్నాం అన్నిటికన్నా మనం దేనిని అధిగమించాలి, దేనిని మనం అధిగమిస్తే ముక్తి మోక్షానికి మార్గము అనేది తెలుసుకోవడం ద్వారా అన్యదా శరణం నాస్తి, అన్యదా శరణం నాస్తి. మనం ధ్యానం ద్వారా, ధ్యాన సాధన ద్వారా అంటే మనసుని లయం చేసుకోవడం జరుగుతుంది. మనోశూన్యత, మనసు విచ్ఛిన్నము, మనసు విచ్ఛిన్నం అయిపోవడము, మనోశూన్యత, మనసు లయం అవడం. ఎట్లా మనసు లయం అవుతుంది? మన ఆలోచనలు అవసరం ఉన్నప్పుడు ఆలోచిస్తాం, అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్, మనసు స్టాప్ చేసేయాలన్నమాట. ఎరుకతో గమనించినప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనోమయ దేహము యొక్క ఇంపార్టెంట్. మనోమయ ప్రభావము, మనసు యొక్క ప్రభావము మన శరీరం పైన 90% ఉంటుంది. 90% శరీరం ఆరోగ్యంగా ఉన్నదంటే మన మనసు ఆరోగ్యంగా ఉంది అని అర్థము. మనసు శరీరం అనారోగ్యంగా ఉందంటే మన మనోమయ శరీరము అనారోగ్యంగా ఉంది, అది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. ఫేస్ అనేది మన ముఖంలో మనకు తెలుస్తుంది, అంటే మనం ముఖం ద్వారా గుర్తించగలుగుతారు మన మైండ్ ఎలా ఉంది, మన మైండ్ ఒక అస్తవ్యస్తంగా ఉందా, ప్రశాంతంగా ఉందా, ఆనందంగా ఉందా అనేది మైండ్ దేని ద్వారా తెలుస్తుంది? మన ఫేస్, మన ముఖం ద్వారా మనము ఎదుటి వాళ్ళని గుర్తించగలుగుతాము. ఓకే ఫ్రెండ్? మరియు మూడవది అయిపోయి నాలుగవది విజ్ఞానమయ దేహము. విజ్ఞానమయ దేహం అంటే బుద్ధిమయ దేహాన్ని విజ్ఞానమయ దేహము అని చెప్పడము, పిలవడం జరిగింది. యోగులు చెప్పినటువంటి జ్ఞానం అన్నమాట. అదే ఆది శంకరాచార్యుల వారు కూడా చెప్పడం చేశారు. విజ్ఞానమయ దేహము అంటే బుద్ధిమయ దేహము. బుద్ధి యాక్టివేషన్ రాక అది కూడా ఒక దేహమే అన్నమాట. ఆ దేహము మనకి యాక్టివేషన్ లోకి వచ్చినప్పుడు, కలుషితం లేనప్పుడు, ఏదైనా కలుషితం అయినప్పుడే ఆ వర్క్ పర్ఫెక్ట్ గా జరగదన్నమాట. ఇప్పుడు బుద్ధిమయ దేహంలో కూడా వర్క్ పర్ఫెక్ట్ గా జరగాలన్నా, ఆ జ్ఞానం మనకు అందాలన్నా, జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము ఇవన్నీ మనకు అందాలంటే కలుషితం ఉండరాదు. అంటే నెగటివ్ ఎనర్జీతో నింపబడి ఉండడం ద్వారా, విజ్ఞానమయ దేహము నెగటివ్ ఎనర్జీతో నింపబడడం ద్వారా, నెగటివ్ ఆలోచనల ద్వారా చేయవలసినవి చేయకూడనివి, మాట్లాడకూడనివి చేస్తూ ఉంటారు. నెగటివ్ ఎనర్జీ కానీ మన దేహాలన్నిటికీ నింపడం ద్వారా, అంటే భయాందోళన, టెన్షన్ పడ్డము, అశాంతిగా ఉండడము, దుఃఖపడము, ఇన్ని నెగటివ్ ఎనర్జీస్. ఈ నెగటివ్ ఎనర్జీస్ ద్వారా ఏం జరుగుతుంది? మన శరీరాలన్నీ కలుషితమైతూ వస్తాయన్నమాట. శరీరము నిర్వీర్యం అయిపోతుంది. ఈ మిగతా దేహాలన్నీ కుంచుకుపోతుంటాయి. ఈ భౌతిక దేహము, ఈ మన మిగతా దేహాలు కూడా కుంచుకుపోతే వాటికి ఎనర్జీ, ప్రాణశక్తి అందక ప్రాణశక్తి నిర్వీర్యం అయిపోతుంది నెగటివ్ ఎనర్జీ ద్వారా. ఇదంతా కూడా నెగటివ్ ఎనర్జీ ద్వారా ప్రాణశక్తి అందకపోవడం వల్ల మన మిగతా శరీరాలు కూడా కుంచుకుపోవడము, వాటిలో కన్నాలు చిల్లు పడ్డము, బయట నుంచి నెగటివ్ ఎనర్జీ లోపలికి జారడము. అంటే మన చుట్టూ ఒక ఆరా ఉంటుంది, ఆ ఆరా చిల్లు పడినాయి అనుకోండి, మనకు బయట నుంచి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా మనలోనికి లోపలికి రావడానికి అవకాశం, మిగతా శరీరాల మీదంతా కూడా ఆ ప్రభావం పడుతూ ఉంటుంది. కనుక మనం ఎంత నెగటివ్ ఎనర్జీ, నెగటివ్ ఆలోచనలు తగ్గినప్పుడు, నెగటివ్ ఆలోచనలు మనం ఎంత తగ్గించుకుంటూ
పాజిటివ్ గా వినడము, ఆధ్యాత్మిక జ్ఞానం వింటూ ఉండడము. మనం ఈ శరీరానికి ఆహారము అంటేనే, ఈ బుద్ధిమయ శరీరానికి ఆహారము జ్ఞానం, ఆత్మ జ్ఞానము. అంటే ఆధ్యాత్మిక శాస్త్రాలు, ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని వినాలన్నమాట. ఆ జ్ఞానాన్ని వింటున్నప్పుడు మనకి ఆ యొక్క బుద్ధిమయ దేహంకి ఆహారం అంది. ఇప్పుడు మన ఆహారం భౌతిక దేహానికి ఏ విధంగా మనం అందిస్తున్నామో, భౌతిక దేహానికి ఆహారం ఏ విధంగా అందిస్తున్నామో, మిగతా దేహాలకి కూడా ఆహారం అందించాలి ఫ్రెండ్స్. అన్నిటికీ ఆహారమే. ప్రాణమయ దేహానికి ప్రాణశక్తి, ప్రాణవాయువు ఆహారం అన్నమాట. ఆ ఆహారం ఎంత అందిస్తే ఆ ప్రాణమయ దేహము అద్భుతంగా వర్క్ చేస్తుంది. మనమయ దేహానికి, మనసుకి ప్రశాంతతని అందించాలి. మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంచాలి. అంటే బయట ప్రకృతి, నేచరు, ఆహ్లాదకరమైనవి మనం చూస్తున్నప్పుడు, ఆ మనసు ద్వారా ఆహ్లాదకరంగా చూసినప్పుడు మనసు ప్రశాంతంగా ఉండడము, ఆనందిస్తున్నాను. మన ప్రశాంతంగా ఉన్నప్పుడు మనసు లయమవుతుంది. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది ప్రకృతి, నేచరు, ఎంత ఆనందం అనేసి మనకి లోపల ఒక ప్రశాంతత ఏర్పడుతుంది అన్నమాట. అది దాటికి ఆహారం, మనమయ దేహానికి ఆహారం. అట్లా విజ్ఞానమయ దేహానికి ఆహారము. విజ్ఞానమయ దేహం అంటేనే బుద్ధిమయ దేహం. బుద్ధిమయ దేహానికి ఆహారము మంచి మంచి బుక్స్, గ్రంథ పఠనము. అంటే యోగులు, ఋషులు రచించినటువంటి బుక్స్, గ్రంథాలు అవి మనం చదువుతున్నప్పుడు విజ్ఞానమయ దేహానికి ఆహారము అందించిన వాళ్ళమైతాము. ఆహారం ఎంత అందిస్తామో అవి అంత చక్కగా ఆ దేహము అంత ఆరోగ్యవంతంగా మనకి ఆ జ్ఞానం మనం కూడా తీసుకోవడం జరుగుతుంది. మనకి ఆ జ్ఞానం ఆకలించడం అంటే ఆ జ్ఞానాన్ని మనం రిసీవ్ చేసుకోవడం ద్వారా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడం జరుగుతుంది. మన జ్ఞానము, విజ్ఞానం ద్వారా ఆత్మ ప్రజ్ఞ ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. ఈ ఆత్మ ప్రజ్ఞ ఏర్పడాలంటే వింటూ ఉండాలి. జ్ఞానాన్ని నిరంతరము వింటూ ఉండాలి. మనం ఎట్లా పని చేసుకుంటున్నాము, అదే పని చేసుకున్నాము, మాకు అంత టైం ఉండదండి అని చాలా మంది అంటుంటారు. కానీ టైం ఉండదు అనేది ఉండదు కాక ఉండదు ఫ్రెండ్స్. మనము టీవీ కానీ, మన ఫోన్లో కానీ, అన్ని మన యూట్యూబ్ లో బుక్స్ కానీ, యోగులు పెద్ద పెద్ద పిఎంసి ఛానల్ నుంచి కానీ, ఇప్పుడు ఆన్లైన్లలో కూడా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకి అన్ని ద్వారా అందిస్తున్నారు అనమాట. మీడియా ద్వారా మనకు అన్ని అందుతున్నాయి ఫ్రెండ్స్. అవి ఆన్ చేసుకొని, ఒక ఫోన్ లో మనం ఆన్ చేసుకొని మన పని మనం చేసుకుంటూ ఉండాలి. మన పని మనం చేసుకున్నప్పుడు చక్కగా మనకి రెండు చెవులు ఎప్పుడు ఓపెనే ఉంటాయి. వాటికి మూతలు క్లోజ్ చేయడము, కంటి రెప్పల్లాగా, నోటికి పెదాలు ఉన్నట్టుగా వాటి క్లోజ్ చేసేటి లేవు కనుక నిరంతరము మనం జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని వింటూ మన పనులు మనం చేసుకుంటూ ఎక్కడ ఏ పని ఆపేది లేదు. అన్ని పనులు మనం చక్కగా చేసుకుంటూ చక్కగా మనము ఈ జ్ఞానాన్ని వింటూ మన పనులన్నీ అయిపోయిన తర్వాత చక్కగా మనం ధ్యానంలో కూర్చోవడం, ధ్యాన స్థితిలో ఉండడము అనేది చాలా గొప్ప విషయము. అంటే ఆ ధ్యాన స్థితి నుంచే మన అపారమైన శక్తి తీసుకోవడం జరుగుతుంది. అక్కడ మనోశూన్యత, మనసు లయం అవడం ద్వారా మన ప్రాణశక్తి మన దేహంలోకి నిక్షిప్తం అవడము, శరీరం అంతటా కూడా హీలింగ్ ప్రాసెస్, నాడీ మండల శుద్ధి జరుగుతుంది అనమాట. నిరంతరం ధ్యాన ప్రక్రియ చేయాలి, నిరంతరం ధ్యాన సాధన చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మరియు చివరిగా ఆనందమయ కోశము అంటేనే ఇది ఆత్మ చైతన్య కోశం. ఆత్మ చైతన్యము, ఆనందమయ కోశం అంటే ఆత్మ చైతన్య శక్తి. ఆత్మ స్థితిలో ఉండాలంటే ఆత్మకు ఆహారము, చైతన్యము, శక్తి అందిస్తూ ఉండాలి. మనం ఆత్మ స్థితిలో ఉండాలంటే శూన్య స్థితిలో ఉండాలి. మనం ధ్యానం ద్వారా ఈ పంచభూత తత్వాలని దాటాలి. మన దేహము పంచభూతాలతో నిర్మితమైన దేహము. ఈ పంచభూతాలతో నిర్మితమైన దేహము, దానికి అతీతంగా మనం ధ్యానం చేసి ధ్యాన సాధన చేసినప్పుడు ఈ దేహములో ఉన్న ఆత్మ, జీవాత్మ బయటకు రిలీజ్ అవ్వడము, దీనికి అతీతంగా
ఈ జ్ఞాన షట్చక్రాలకు అతీతంగా ఈ బ్రహ్మరంధ్రం దగ్గర బ్రహ్మనాడి దగ్గరకి మనం ఆత్మస్థితిలో చేరుకున్నప్పుడు సహస్రారం నుంచి మనకి ఎనర్జీ పాసింగ్ ఉంటుంది. మన ఆత్మస్థితికి చేరుకున్నప్పుడు అంటే మన బ్రహ్మరంధ్రం దగ్గర బ్రహ్మనాడి ఈ ఆత్మ అనే ఒక చైతన్యం చేరుకున్నప్పుడు దానికి దగ్గరగా యూనివర్స్ విశ్వానికి కనెక్ట్ అయిన శక్తి, పరమాత్మ శక్తి మనకు అనుసంధానమై ఉంటుంది. పరమాత్మ శక్తి మనకి విశ్వ చైతన్య శక్తి ఆల్రెడీ అనుసంధానమై ఉన్నాం. దానికి కనెక్షన్ ఏర్పడము ఆ శూన్య స్థితి ద్వారా, ఆ ఆత్మస్థితి ద్వారా. అంటే ఆత్మస్థితి అంటే నిరాకారము, నిరంజనము, నిర్గుణం. ఒక రంగు గాని, రూపం గాని, ఆకారం గాని లేనటువంటిది. అది ఆత్మ చైతన్యము. అంతేగాని దాని మధ్యలో మనము ఒక నామ జపము, మంత్ర జపము, ఒక పూజలు, ఏదో ఒకటి వ్యక్తి పూజ, గురువుని పూజ చేయడము, అంటే ప్రార్థించడము, ఒక ఆకారాన్ని మనసులో స్మరిస్తూ చూస్తూ, ఒక ఆకారాన్ని చూసుకుంటూ, లేక ఒక జ్యోతిని చూడమని కూడా కొన్ని దగ్గర చెప్తూ ఉంటారు. కొన్ని సంస్థల్లో జ్యోతిని ఊహించుకోండి, నీకు ఇష్టమైన దేవుళ్ళని ఊహించుకోండి, ఆ ఆకారాన్ని భ్రూమధ్యం స్థితం చేసుకోండి అనేసి ఎన్నో రకాల టెక్నిక్స్, ధ్యాన పద్ధతులు 112 పద్ధతులు ఫ్రెండ్స్. ధ్యాన పద్ధతులు 112 పద్ధతులు ఉన్నాయి. ఆ 112 పద్ధతులలో ఇవన్నిటికన్నా ఉత్తమోత్తమైనది ఆనాపానసతి ధ్యానము. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఎప్పుడైతే మన శ్వాసని మనం గమనిస్తామో, అంటే మనసుకి శ్వాసకి డైరెక్ట్ రిలేషన్ మనసు శ్వాస ద్వారానే ఏర్పడుతుంది. కనుక ఆ శ్వాసలో ఉన్న ఆ మనసులో ఉన్న ఆలోచనలు క్రమక్రమంగా నిర్వీర్యం అయిపోయినప్పుడు, అంటే ఆలోచన రహిత స్థితి చేరుకున్నప్పుడు, అంటే యోగ చిత్త వృత్తి నిరోధ. మనం ధ్యాన యోగం ద్వారా మనలో ఉన్న చిత్త వృత్తులు, మన మనసులో ఉన్న, మన చిత్తంలో ఉన్న చిత్త వృత్తులు నివృత్తి చేసుకోవడం ద్వారా మనం ఉన్నతంగా ఎదగడము, ఆత్మస్థితికి ఎదగడము. అదే మనం ముక్తికి, మోక్షానికి మార్గం. ధ్యానం ద్వారానే శక్తి, ధ్యానం ద్వారానే శక్తి, శక్తి ద్వారానే జ్ఞానం. అదే ఆత్మ జ్ఞానం. జ్ఞానం ద్వారానే ముక్తి. మరి యొక్క మార్గం లేదుగాక లేదు, అన్యదా శరణం నాస్తి. మనం ఇక పంచకోశాల గురించి ఈరోజు మనం తెలుసుకున్నాము. శక్తిని ఎలా ఆకట్టుకోవాలి, శక్తిని ఎలా స్టోర్ చేసుకోవాలి, శక్తి ఎలా నిర్వీర్యం అయిపోతుంది మనం తెలుసుకున్నాం. ఈ పంచకోశాల ద్వారా మనం ఏ విధంగా ఆ తత్వాల ద్వారా మనం ఎలా స్టోర్ చేసుకుంటాము. దేహాలు పటుత్వం, కనబడే శరీరమే కాక కనబడని మిగతా శరీరాలని కూడా స్ట్రాంగ్ గా, దృఢంగా, అన్ని శక్తివంతంగా, అద్భుతంగా వర్క్ చేయాలంటే, మనం లోక కళ్యాణం కోసం వర్క్ చేయాలన్నా, మన కొత్త జ్ఞానాన్ని వినాలన్నా, కొత్త జ్ఞానాన్ని మనం తెలుసుకొని దానిని మనం ఆచరించాలన్నా, ఆచరించిన దాన్ని మళ్ళా మనం 10 మందికి చెప్పాలన్నా, అన్నిటికీ శక్తే, ప్రాణశక్తి, విశ్వమయ ప్రాణశక్తి మనం ఎంత ఎక్కువగా తీసుకుంటామో అంత ఎక్కువగా శక్తి, జ్ఞానము, వెలుగు, ఆనందము ఇవన్నీ ఏర్పడతాయి. మన మాటలు కూడా ఎదుటి వాళ్ళు వినగలుగుతారు. చాలా మంది చెప్తూ ఉంటారు చూడండి, నేను ఎంత చెప్పినా ఎవరు వింటలేరు, మా ఇంట్లో వాళ్ళు వింటలేరు, మా చుట్టాలు గాని, మా బంధువులు గాని వినట్లేరు అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. నేను ఎవరికి ఏం చెప్పినా వాళ్ళు చెప్తే వినటం లేరు అంటే అక్కడ శక్తి సరిపోవటం లేదు. మన శక్తి, మీ శక్తి సరిపోవట్లేదు. మీ శక్తి పెంచుకోండి. ఎంత ప్రాణశక్తిని మనం పెంచుకుంటామో అంతగా మన జ్ఞానం పెరుగుతుంది. అంటే శక్తి జ్ఞానంగా మారుతుంది.
శక్తి జ్ఞానంగా మారినప్పుడు ఆ శక్తి జ్ఞానాన్ని మనం ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడు మన మాటే మంత్రంగా మారుతుంది. ఎంత శక్తి తీసుకుంటారో ఆ శక్తి ద్వారా మనం ఏది మాట్లాడినా అది మనకి మంత్రం కింద ఎదుటి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కనుక ముఖ్యంగా మనం శక్తి కోల్పోవడము అంటే ధ్యానం చేసి శక్తిని తీసుకుంటున్నారు, కానీ మాటల ద్వారా, ఆలోచనల ద్వారా మళ్ళా చేయకూడని ఆలోచనలు, మాట్లాడకూడని మాటలు, వినకూడనివి వినడము, చూడకూడనివి చూడడము, వీటన్ని ద్వారా ఎనర్జీ ఖర్చు పెట్టేస్తున్నాం. అది జరుగుతుంది ఫ్రెండ్స్. మనం అంటే ఎరుక అనేది లేదు, అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇవన్నీ అవేర్నెస్ లేకపోతే ఎనర్జీ ఖర్చు చేసేస్తున్నారు. ఫోన్ రాగానే మాట్లాడుతుంటారు. ఓ ఎంతసేపు అంటే గంటలు 1 అవర్ 2 అవర్స్ కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారండి. ఏ ఫోన్ వచ్చినా గంటలు మాట్లాడేవాళ్ళు. ఓ టీవీలు గంటలు చూసేవాళ్ళు. అన్నిటికీ ఎనర్జీ కంటి ద్వారా, నోటి ద్వారా, మన ఆలోచనల ద్వారా ఎనర్జీ వెళ్ళిపోతూనే ఉంటుంది. కనుక మనం తెలుసుకున్నాం కనుక ఎంత శక్తి తీసుకుంటున్నారో ధ్యానం ద్వారా మళ్ళా ఆ శక్తిని స్టోర్ చేసుకోవాలంటే వీలైన మట్టికి మౌనం పాటించండి. మౌనంలో ఉన్నప్పుడే అది ఆర్య మౌనము. ఆర్య మౌనం పాటించాలి. బుద్ధ భగవానుడు ఆర్య మౌనం చెప్పడం చేశారు. ఆర్య మౌనం అంటే ఇప్పుడు మనం ఒక 2 అవర్స్ 3 అవర్స్ నేను మౌనం పాటిస్తున్నాను రోజు అనుకున్న వాళ్ళు ఏం చేస్తుంటారు? నోటితో సైగలు చేస్తూ ఉంటారు, కంటితో సైగలు చేస్తూ ఉంటారు, చేతితో సైగలు చేస్తూ ఉంటారు, లేకుంటే ఒక పేపర్ మీద రాసి చూపెడుతూ ఉంటారు. పేపర్ మీద రాసి చూపెడుతూ ఉంటారు. లోపల మనసు ద్వారా ఆలోచనలు చేస్తూ ఉంటారు. అంటే టోటల్ శరీరంలో టోటల్ భాగాలు పనిచేస్తున్నాయి అని అర్థము. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. అది మౌనం కానే కాదు. ఆర్య మౌనం అంటే మనసులో కానీ, నోటితో కానీ, కంటితో కానీ, చేతలతో కానీ రాయడం కానీ, రాసి చూపడం ఏది చేయకుండా ఉన్నప్పుడే అదే మౌనము. దానినే ఆర్య మౌనము అని చెప్పడం జరిగింది. మన బుద్ధ భగవానుడు వాళ్ళ యొక్క బిక్కుస్ అంటారు. బిక్కులు అంటే శిష్యులని బిక్కుస్ అంటారు. బౌద్ధ సన్యాసులు ఆ బిక్కులకు ఆర్య మౌనం పాటించండి అని వాళ్ళని ఆర్యులు అని అన్నారు. ఆర్య మౌనం అంటే ఆర్యులు అంటే ఆ బిక్కుస్ ని ఆర్యులు అంటారు అనమాట. కనుక మనం కూడా కొన్ని గంటలు చాలా మంది మౌనం పాటిస్తున్నాము అని అనుకుంటారు, కానీ అన్ని జరుగుతూనే ఉంటాయి. ఏం మనసులో ఆలోచనలు వస్తుంటాయి. ఎవరేం అడిగినా నోటితో సైగలు, కంటితో సైగలు, చేతులతో సైగలు, రాసి చూపెట్టడాలు, ఒక పేపర్ పెన్ తీసుకుంటారు, పుస్తకం మీద పెట్టి రాసి చూపిస్తూ ఉంటారు. అన్నిటికీ శక్తి కోల్పోతున్నారు. అది మౌనం కానే కాదు. పెదాలు 2 మూసి ఉన్నంత మాత్రాన, నోరు మూసుకొని ఉన్నంత మాత్రాన మౌనం మాత్రం కానే కాదు. మౌనం అంటేనే మనసా వాచ అంటే మనసు ఆలోచన చేయరాదు. మాట మాట్లాడంటే సౌండ్ రాకుండా మాట్లాడుతుంటారు అనమాట. నోరు సైగలు చేస్తూ సౌండ్ రాకుండా మాట్లాడు. అన్నిటికీ శక్తి కోల్పోవడం జరుగుతుంది. కనుక మనం చక్కగా పంచకోశ తత్వాల గురించి తెలుసుకున్నాము. ఈ యొక్క పంచకోశాల యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాము. దానిని మనం ఆచరించాలి. మీరు అందరూ కూడా తెలుసుకున్న వాళ్ళు ఆచరించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం శక్తిని ఎట్లా నిర్వీర్యం చేసుకుంటున్నాము, శక్తి ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది మనం ఈరోజు తెలుసుకున్నాము. ఒక 5 minutes 10 minutes ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓన్లీ ఒక 5 minutes చక్కగా హాయిగా రిలాక్స్ గా కూర్చోండి. సుఖ స్థిర ఆసనం కింద కూర్చున్న వాళ్ళు చక్కగా సుఖంగా మఠం వేసుకొని కూర్చోండి. చైర్లో కూర్చున్న వాళ్ళు కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కళ్ళు 2 మూసుకోండి ఫ్రెండ్స్. వేళ్ళలో వేలు కలుపుకోండి. వేళ్ళలో వేలు కలుపుకొని కళ్ళు 2 మూసుకొని
సహజమైన శ్వాస, అతి సున్నితమైన, సరళమైన, సహజమైన శ్వాస. ఎరుకతో శ్వాస మీద ధ్యాస. ఎక్కువ చేయడం కానీ తక్కువ చేయడం కానీ ఏది చేసేది లేదు. మన ధ్యాస అంతా శ్వాస మీదే ఉండాలి. ధ్యానం సర్వరోగ నివారిణి. ధ్యానం సర్వరోగ నివారిణి. ధ్యానం సత్య జ్ఞాన ప్రదాయిని. ధ్యానం సత్య జ్ఞాన ప్రదాయిని. ధ్యానం సర్వ సమస్యలకి పరిహారిణి. ధ్యానము సర్వ సమస్యలకి పరిహారిణి. మనకి అద్భుతంగా ధ్యాన మహాయాగం డిసెంబర్ 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మహేశ్వర మహా పిరమిడ్ ప్రాంగణంలో, కర్తాల్లోని కైలాసపురి ప్రాంగణంలో ధ్యాన మహాయాగం అంగరంగ వైభవంగా జరగనున్నది. కనుక అందరూ కూడా మీ అందరూ బంధుమిత్రులతో సపరివారంగా మీ ఫ్రెండ్స్, చుట్టాలు, బంధువులు అందరినీ తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరూ వచ్చి అక్కడ అద్భుతమైన అఖండ ధ్యానాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈసారి దగ్గర ఒక రోజులో 6 గంటల ధ్యానం, 6 గంటల అఖండ ధ్యానం ఉంటుంది. ఉదయం 3 గంటల సేపు ధ్యానము, మధ్యాహ్నం 2 గంటలు, మరియు రాత్రి 1 గంట, 6 గంటల అఖండ ధ్యానం జరగనున్నది. ఈ యొక్క అద్భుతమైన అవకాశం, సదా అవకాశం అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మీ చుట్టాలు, బంధువులు అందరినీ తీసుకురావాలని ఇదే మా ఆహ్వానం. ధ్యాన మహాయాగానికి పిఎస్ఎస్ఎం మూమెంట్ ద్వారా, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ద్వారా ఆధ్వర్యంలో ఆహ్వానిస్తున్నాము. మరియు పిరమిడ్ సేవాదల్ ఆర్ఆర్ డిస్టిక్ అంటే రంగారెడ్డి డిస్టిక్ కన్వీనర్గా ఉంటున్నాము, కన్వీనర్గా వర్క్ చేస్తున్నాము. కనుక మీరందరూ అక్కడ ఎవరైనా సేవ చేయాలనుకుంటే, సేవ చేయాలని అంటే మన కర్మలు మనం దగ్ధం చేసుకోవాలి. మీరు తెలిసి తెలియక చేసిన కర్మలు దగ్ధం చేసుకోవాలంటే మనకు అక్కడ అద్భుతమైన సదావకాశం ఇచ్చారు. ఎంత సేవ చేస్తే అంత కర్మలు దగ్ధం చేసుకోవచ్చు. 2 days, 3 days, 2 రోజులు, 3 రోజులు కూడా చేసుకోవచ్చు. మరియు 5 రోజులు కానీ 7 రోజులు, మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండి అక్కడ సేవ చేసుకోవచ్చు. ఎవరెవరికి శక్తి మేరకు మీరు ఏది చేయగలరు అదే చేసుకోవచ్చు అన్నమాట. మీ పేరు, ఫోన్ నంబరు, మీరు ఎక్కడ వర్క్ చేయాలనుకుంటున్నారో, వంటశాలనా, లేకపోతే డైనింగ్ హాలు, పిరమిడ్ దగ్గర, లేకుంటే పార్వతి ప్రాంగణము, ఎక్కడ చేయాలనుకుంటే అక్కడ మీరు చేసుకోవచ్చు. ఎంతమంది వస్తున్నారు, మీ ఫోన్ నెంబరు, ఏ ఊరు నుంచి వస్తున్నారు, అవన్నీ కూడా మీరు మాకు మా వాట్సాప్లో పంపొచ్చు. నా యొక్క ఫోన్ నెంబర్ 9618381563, 9618381563. వాట్సాప్ నెంబర్కి మీరు మాకు పెట్టండి, మాకు అందుతుంది. మీకు అసలు వసతులు ఉచితంగా కూడా ఉండడానికి లేడీస్కి వేరుగాను, జెంట్స్కి వేరుగా కూడా అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది.
ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళకి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్. మరియు ధ్యాన మహాయాగానికి అన్నదానం, అక్కడ వచ్చినటువంటి ధ్యానులకు యోగులకి అన్నదానం, మీకు తోచిన విధంగా మీకు కలిగిన అన్నదానానికి దానం ఎంతో కొంత ధన రూపేణ వస్తు రూపేణ ఇవ్వవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీ 2 చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. 2 చేతులు కళ్ళ మీద పెట్టుకొని 5 సెకండ్స్ 5 4 3 2 1 0. 2 చేతులు కిందకి దించుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. చక్కగా మీ 2 చేతులు చూసుకోండి. మరొకసారి మన అందరి గురువైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంతకోటి ప్రణామాలు తెలియచేసుకుంటూ, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని, అందరికీ శుభం జరగాలి, మేలు జరగాలని కోరుకుంటూ, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.